ఒంగోలు మెప్మాలో జరిగిన భారీ అవినీతి అక్రమాలపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో విచారణ చేపట్టనున్నారు. డిఆర్డీఏ పీడీ, జడ్పీసీఈఓ సభ్యులుగా విచారణలో పాల్గొనున్నారు. మెప్మాలో ఆర్పీలు, సీఓలు, బ్యాంకర్లు కలిసి కోట్లాది రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలు ప్రసార మాధ్యాల్లో విస్తృతంగా వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు విచారణకు ఆదేశించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవినీతికి గురైన ప్రతి పైసా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేస్తామని అన్నారు. వారం రోజులుగా మెప్మా మీద వివిధ న్యూస్ పేపర్స్లో అడ్వర్స్ న్యూస్ రావడంతో జిల్లా యంత్రాంగం స్పందించి ఈరోజు కలెక్టర్ అధ్యక్షతన 2 మెంబర్స్ని అపాయింట్ చేస్తూ సిఓ జెడ్పీ, కలెక్టర్ తరఫున జాయింట్ కలెక్టర్ ఈజ్ ది చైర్మన్ అండ్ సిఓ జెడ్పీ అండ్ ది పీడీడీఆర్డీఏని యాజ్ ఎ మెంబర్గా ఇస్తూ ఒక కమిటీని ఫామ్ చేసి కమిటీ ఎంక్వైరీ చేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఆర్గనైజేషన్లో తప్పు జరిగినప్పుడు జిల్లా యంత్రాంగం కూడా చాలా సీరియస్గా స్పందిస్తుంది. సో దీని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత బాధ్యులు ఎవరైనా ఉంటే కనుక వారి మీద తగు చర్యలు కూడా తీసుకోబడతాయి. ఈ ఎంక్వైరీ 1 వీక్లో కంప్లీట్ చేయమని చెప్పాము. సో ఈ ఎంక్వైరీ అయిన తర్వాత వాస్తవం ఏంటి అనేది తెలుసుకుని దాని ప్రకారం దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద